ఏపీ రాజకీయాలు ఎప్పుడు కాపుల చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. అయితే ఇప్పుడు ఎన్నికలకి ఇంకా 3 సంవత్సరాల సమయం ఉంది. కాపులను తమ వైపు టర్న్ చేసుకోవాలి అని అన్ని రాజకీయ పార్టీలు ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. అయితే ఇప్పుడు మెజారిటీ కాపులు కూటమికి అండగా ఉన్నారు. వారిని తమ వైపు తిప్పుకోవాలని చూస్తోంది వైసీపీ. అదంత ఈజీ కాదు. అయితే అదే పనిగా చేసిన ప్రయత్నము మరోవైపు గోదావరి జిల్లాల్లో కాపు సదస్సులు నిర్వహిస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి అండగా నిలిచిన వారికి రాజకీయంగా తాము అండగా నిలబడతామని చెబుతున్నారు. అయితే ఈ కాపు సమావేశాలు రాజకీయ ప్రేరేపితమన్న టాక్ కూడా ఉంది. కొన్ని రాజకీయ పార్టీల స్పాన్సర్షిప్తోనే ఈ సమావేశాల నిర్వహణ జరుగుతుందన్నది ఓ అనుమానం. ఆపై బహిరంగ రహస్యం కూడా. అయితే తమ చుట్టూ జరిగే రాజకీయం కాపులకు తెలియంది కాదు. దశాబ్దాలుగా అది జరుగుతూనే ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కాపు నేత వంగవీటి మోహనరంగ దారుణ హత్యకు గురయ్యారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే ఆయన హత్య జరిగింది. టీడీపీ మూల్యం చెల్లించుకుంది. కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో రంగా హత్య కేసు విచారణ జరిగి నిందితుల అరెస్టు జరుగుతుందని చాలా ఊహించారు. కానీ అటువంటి పరిస్థితి లేదు. అరెస్టు జరగలేదు. సరికదా దానికోసం ఎటువంటి ప్రయత్నాలు జరగలేదు. అది మొదలు ఎన్నో ఎన్నికలు వచ్చాయి. కాపులతో పాటు మోహన్ రంగా ప్రస్తావన కూడా ఉంటుంది. అంటే ఎన్నికల కథావస్తువుగా కాపులను తీసుకుంటున్నారన్నమాట. ఏపీ రాజకీయాలు, రాజకీయ పార్టీలు. మొన్ననే గోదావరి జిల్లాలో ఓ సదస్సు పెట్టారు. కాపులతో పట్టుమని 10,000 మంది కూడా రాలేదు. శ్రీకాకుళం సైతం కాపుల సభ పెట్టారు. తూర్పు కాపుల పేరిట ఓ ప్రత్యేక శిబిరాన్ని ఏర్పాటు చేశారు. అక్కడ కూడా పట్టుమని 1000 మంది కూడా రాలేదు. ఒక్క మాట నిజం, కాపులు విసిగి వేసారిపోయారు. అంతెందుకు 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ముద్రగడ కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ప్రారంభించారు. ఆయన అంచనాల ఉద్యమం చేపట్టారు. దీపాలు వెలిగించమన్నారు. అన్నీ చేశారు. కానీ జగన్ అధికారంలోకి వస్తే ఉద్యమాన్ని మూసేశారు. ఆయనది సైతం రాజకీయ ప్రేరేపిత ఉద్యమం అని తేలిపోయింది. అందుకే ఎందుకు వచ్చింది బాధ? ఏ ప్రభుత్వం మంచి చేస్తే ఆ ప్రభుత్వానికి జై కొడదామన్నట్లు కాపుల అభిప్రాయం మారింది.